పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. వైభవ్ సూర్యవంశీకి సంబంధించి బడి చైల్డ్ లేబర్గా మేము కంప్లైంట్ చేస్తాము చైల్డ్ లేబర్ వింగ్లో అని కన్నడ టీవీ వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ మీద చైల్డ్ లేబర్ అనే పేరుతోని వైభవ్ సూర్యవంశీ మీద కంప్లైంట్ చేస్తామనేది వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ అండర్ 15 అబవ్ ఉన్నాడు. అంటే 10వ తరగతి ఎగ్జామ్స్ రాయాలి. ఒక క్రికెట్ మ్యాచ్ ప్రాక్టీస్ సందర్భంలో 10th క్లాస్ పరీక్షలు అటెండ్ చేసేటువంటి క్రమం లేదు. జనరల్గా ఇంటర్నేషనల్ ప్లేయర్ కాబట్టి వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే అనేక సెంచరీలు కూడా చేస్తూ ఉన్నాడు. సో ప్రత్యేకంగా పర్మిషన్ తెచ్చుకొని 10th క్లాస్ ఎగ్జామ్స్ మళ్ళీ రాయొచ్చు. కన్నడ టీవీ ఛానల్ వాళ్ళు చెప్పినట్టుగా వైభవ్ సూర్యవంశీ చైల్డ్ లేబర్కి రాడు. ఎందుకంటే స్పోర్ట్స్ స్కూల్ ఉంటాయి, పిల్లలు అకాడమిక్తో పాటు స్పోర్ట్స్ ఉంటుంది, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, పెయింటింగ్ ఉంటుంది, డ్రాయింగ్ ఉంటుంది, ఆర్ట్ ఉంటుంది, క్రాఫ్ట్ ఉంటుంది. అకాడమిక్ పుస్తకాలతో పాటు ఇతర వాళ్ళకి నచ్చినటువంటి బాలల వికాసానికి సంబంధించి వాళ్ళకి నచ్చినటువంటి యాక్టివిటీలో పాల్గొవచ్చు. ముఖ్యంగా ప్రతి పిల్లలు గర్ల్ చైల్డ్ బాయ్ చైల్డ్కి సంబంధించి వాళ్ళ జీవితకాల కళ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆడటానికి వాళ్ళ పరిస్థితులు వాళ్ళ స్థాయిలు వాళ్ళకున్న ఫిట్నెస్ వాళ్ళకున్న అవకాశాలను బట్టి ఆయా స్థాయిలకు వెళ్తారు. జనరల్గా అల్టిమేట్గా అండర్ 15 లోపల ఎవరైతే ఉన్నారో ఈయన వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ ఐపీఎల్ ఆడుతూ ఉన్నాడు. రేపు రాబోయే కాలంలో దేశవాళీ క్రికెట్ ఇప్పటికే ఆడుతున్న పరిస్థితుల్లో నేషనల్ టీంలు ఇంటర్నేషనల్ టీంలో కూడా సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది దేశం జాతీయ జట్టులోకి. సో అందుకోసం వైభవ్ సూర్యవంశీకి ఎప్పటికీ కూడా అది చైల్డ్ లేబర్ కాబోదు. బడిఈడి పిల్లలు బడిలో ఉండాలి, పనిలో కాదు అనేది నినాదం. తప్పితే బడిఈడి పిల్లలు స్పోర్ట్స్ గ్రౌండ్లో ఉండొద్దు, గేమ్స్ ఆడొద్దు, స్పోర్ట్స్ ఆడొద్దు, అథ్లెటిక్స్ పార్టిసిపేట్ చేయొద్దు, లేకపోతే ఆర్ట్లు వేయద్దు, పెయింటింగ్ వేయద్దు, డ్రాయింగ్ వేయద్దు, క్రాఫ్ట్లో పాల్గొవద్దు అనేది ఎక్కడా లేదు. మరి చైల్డ్ లేబర్ మరి ఆయనకే కన్నడ టీవీ ఛానల్ వాళ్ళకి మరి మోకాళ్ళలో మెదడు ఉండటం వల్ల ఇవన్నీ పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సో ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, వైభవ్ సూర్యవంశీ చైల్డ్ లేబర్ కానీ పిల్లలు వికాసానికి సంబంధించి వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు శారీరక దారుఢ్యానికి మానసిక ఉల్లాసానికి మంచి స్పోర్ట్స్నెస్కి దేశానికి రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ ఉంటారు. దేశానికి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు దేశ అంబాసిడర్గా ఉంటారు. సో ఇవన్నీ పిల్లలు కోరుకొని ఆ విధంగా పనిచేయడం మంచిది. వైభవ్ సూర్యవంశీకి తన టాలెంట్తోనే అవకాశాన్ని 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిందాక అవసరం లేకుండా ఎర్లీగా 15 ఏళ్ళకే అవకాశం కలిగింది. 14-15 ఏళ్ళకి అవకాశం వచ్చింది, 13 నుంచి 15 ఏళ్ల మధ్య. సో స్వాగతించాలి. ఫిజికల్ ఫిట్నెస్ అనేక నామ్స్ అండ్ జెండర్స్తో ఇదైంది. సో వైభవ్ సూర్యవంశీ మీద రాజస్థాన్ రాయల్స్ మీద చైల్డ్ లేబర్ కంప్లైంట్ అనేది అది ఏ కోర్టుకు వెళ్ళినా చెల్లదు. అది పిల్లడి యొక్క కెరియర్కి సంబంధించిన అంశం. కెరియర్ మీద దెబ్బగొట్టే కార్యక్రమాలు అనవసరం. సో అవి కన్నడ టీవీ ఛానల్ వాళ్ళు పబ్లిసిటీ కోసం ఆ విధంగా చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ అది స్పోర్ట్స్ స్కూల్స్ మరి పిల్లలంతా అందులోనే కదా. చాలా స్పోర్ట్స్ స్కూల్స్ మా తెలంగాణ యూనివర్సిటీలో తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెట్టారు. మరి వాళ్ళంతా ఈ పిల్లలే కదా. పాఠశాల స్థాయిలోనే క్రీడా విద్యను ప్రవేశపెట్టమంటున్నాం. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మేమేమంటున్నాం క్రికెట్తో పాటుగా ఇతర గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ని కూడా స్పాన్సర్షిప్ చేయండి, వాటిని ఎంకరేజ్ చేయండి అంటున్నాం. తప్పితే 15 ఏళ్ళలో పిల్లలు నేషనల్ ఆడకూడదు, ఇంటర్నేషనల్ ఆడకూడదు అనేది ఒట్టి మాట. అది పనికిమాలిన కార్యక్రమం తప్ప, కానీ పనికిమాలిన విమర్శలు పనికిమాలినటువంటి కంప్లైంట్స్ తప్పితే మరొకటి కాదు. వైభవ్ సూర్యవంశీ చైల్డ్ లేబర్ కాబోదు. కాబట్టి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఉంటే బాగుండేది. స్పెషల్ పర్మిషన్ తెచ్చుకొని రాసుకునే అవకాశం ఉన్నది. సో వాళ్ళ భవిష్యత్తుని కెరియర్ని వాళ్ళ యొక్క వికాసాన్ని మనం ఈ చట్టాలతోని ధర్మాలతోని వాళ్ళని అడ్డుకట్ట వేయటం కూడా కరెక్ట్ కాదు. ఏమైనా అట్లాంటి పరిస్థితులు ఉంటే పిల్లలు ఎగ్జామ్స్ చదువు కాకుండా గేమ్స్ ఆడుతున్నారంటే మ్యాచ్ వల్ల ఎగ్జామ్ రాయలేకపోయాడు 10th క్లాస్ సంబంధించింది మ్యాచెస్ ప్రాక్టీస్ వల్ల. మళ్ళీ స్పెషల్ పర్మిషన్ తెచ్చుకొని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్కి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ రాసే ప్రయత్నం చేయాలి. తప్పితే వైభవ్ సూర్యవంశీకి సంబంధించి ఆ కంప్లైంట్ అది పనికిమాలిన కంప్లైంట్ తప్ప మరొకటి కాదని తెలియజేస్తూ, ముఖ్యంగా భారతదేశంలో అకాడమిక్ చదువులతో పాటుగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ని ఎంకరేజ్ చేయాలి. ఆ విధంగా ముందుకెళ్ళాలి. పిల్లల్లో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఆర్టు, డ్రాయింగు, పెయింటింగు, లేకపోతే కల్చరల్ యాక్టివిటీసు అన్నిటికి సంబంధించి వాళ్ళ వివిధ రంగాల్లో రాణించడంలో తప్పేం లేదు. ఇప్పటికే ఒలింపిక్స్లో కరువు ఉన్నది. ఇతర 60-70 విభాగాల్లో పిల్లలు ఒలింపిక్స్లో ఉన్నటువంటి గేమ్స్లో రాణించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.